వీడిని వర్గీకరణ చేసిండు అని అంటున్నారు. ఇది చేయలేదు. వర్గీకరణ అవ్వాలంటే రెండే మార్గాలు. ఒకటి పార్లమెంట్లో చట్టం చేయాలి, లేదంటే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి గెలవడం. న్యాయ పోరాటం అయితే ఇతను పార్లమెంట్లో చట్టం తేలేదు, సుప్రీంకోర్టులో కేసు వేయలేదు, పంజాబ్ వాడు వేసిన కోర్టులో ఇంప్లీడ్ అవ్వలేదు. అసలు వర్గీకరణకు సంబంధం లేని పార్టీ దేశంలో కులం తయారు చేసి వేల సంవత్సరాలుగా జాతిని అంటరాని వారిని చేసి ఊరి బయట గెంటేసిన ఆర్య బ్రాహ్మణ మనువాద సనాతన మతాన్ని పెంచి పోషించి దేశంలో కులాన్ని శాశ్వతం చేయాలని చూసే బీజేపీకి మాదిగలను శాశ్వత బానిసలు చేయాలనే కుట్రదారుడికి జన్మదినం జరపడం, అది కూడా వర్గీకరణ సాధించాడని భ్రమపడి జాతిని చూస్తే జాలేస్తుంది. మాదిగ జాతిని చూస్తే జాతిని మోసం చేసిన వాడి జన్మదినం అదే జాతి చేసుకున్న దురదృష్టం. అంటే వీడు మాదిగ జాతికి ద్రోహి మందకృష్ణ మాదిగ. కోర్టు తీర్పు అది వేరే కేసులో ఇచ్చినప్పటికీ రేపు మళ్ళా కోర్టు ఇంకో తీర్పు ఇవ్వచ్చు.